పరిశ్రమల స్థాపనకు ఏపీ స్వర్గధామంగా నిలవనుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. లోకేష్ యువగలం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాడేరులో ఆమె మీడియాతో మాట్లాడారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఏపీని నిలిపి జగన్ రెడ్డి నిర్వాకంతో అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని గిడ్డి ఈశ్వరి కొనియాడారు. జనవరి 27 ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మా నాయకుడు, యువ నాయకుడు, యువ కిరీటం, ప్రస్తుత విద్యాశాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. వారు యువగలం పాదయాత్ర చేసిన కారణంగానే ఆంధ్ర రాష్ట్రం అంతా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అదే సమయంలో మా కుటుంబ పెద్ద, మా జాతీయ అధ్యక్షులు, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి అరెస్ట్ అయినప్పటికీ వారు ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మరలా కూటమి ప్రభుత్వం రావడానికి వారు చేసినటువంటి యువగలం పాదయాత్ర ఈ రోజుకి 2 సంవత్సరాలు మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వారికి మా అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రివర్యులు మా లోకేష్ బాబు గారు దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో మొన్న మనమంతా చూసాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసేశారు. దావోస్ వెళ్ళామని అప్పట్లో గొప్పలు చెప్పుకునేవారు, కానీ ఎటువంటి పెట్టుబడిలో లేదంటే కంపెనీలు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఈరోజు రేపు రాబోయే భావితరాలకి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, స్వర్ణాంధ్రప్రదేశ్కి మొన్న దావోసు వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి ఏపీగా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అందుకు మా ముఖ్యమంత్రి వర్యులకి, మా ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక చెందుతుంది. ఎంతోమంది మనమంతా చూసాం. దావోస్లో రెడ్ కార్పెట్ పరిచి ఏపీని ఉన్నత స్థానంలో ఎలాగా మిగతా పారిశ్రామికవేత్తలంతా కూడా ఎలా చూశారో మనమంతా చూసాం. జనవరి 27 ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మా నాయకుడు,